ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ లేదా ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని డి యొక్క ఉపరితల ఆలోచనల మీద అంటే D1 మీద ధ్యాస పెట్టి వాటిని చదువుతూ ఉంటే అప్పుడు అది ఏబిసికి వర్తమానం అవుతుంది. అలాగే ఏబిసి అడుగు పొరలలో ఉండే ఆలోచనల మీద అంటే D2 మీద ధ్యాస పెట్టి అందులోని సమాచారంను మరియు కోరికలను చదువుతూ ఉంటే దానికి అది గతం అవుతుంది. భవిష్యత్ భయాలు కూడా ఏబిసి గత బాధల జ్ఞాపకాలను చదువుతూ వాటి నుంచి సృష్టించే ఊహలే భవిష్యత్తు భయాలు. గతం లాంటి బాధలు మళ్ళీ వస్తాయేమో అని అనుకోవడమే భవిష్యత్తు. గతం యొక్క పొడిగింపే భవిష్యత్తు అవుతుంది. గతం తుడిచివేస్తే భవిష్యత్తు భయం కూడా మాయమవుతుంది. అప్పుడు వర్తమానం ఒక్కటే మిగులుతుంది. అది నిరంతర శాంతి, ఆనందాన్ని ఇస్తుంది. చిన్నపిల్లలు అలాగే ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఆడుకుంటున్న ఆటనే సర్వస్వం. నిన్నటి ఓటమి బాధ ఉండదు, అలాగే రేపటి భయం ఉండదు. పెద్దలకు కూడా అలాంటి స్థితి రావాలంటే అది ధ్యానంతో సాధ్యం. పెద్దలు కూడా పిల్లలలాగానే ఆడుకుంటూ ఉంటే జీవితం ఎలా గడుస్తుంది అని మీరు అంటారేమో. ఆ భయం అక్కర్లేదు. ధ్యాన ఫలితం పొందినవారు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలు తమ ఆటలలో పొందిన ఆనందం పొందుతూ ఉంటారు. గతం యొక్క బాధలు గుర్తురావు, భవిష్యత్తు యొక్క భయాలు ఉండవు వారికి. పెద్దలకు గతం బాధల లేదా భవిష్యత్తు భయాల ఆలోచనలు ఎంతవరకు అవసరం అంటే భవిష్యత్తు కోసం ప్లానింగ్ అంటే ప్రణాళికలు వేసుకొని వాటిని తలచుకోకుండా ఆచరించడం వరకే. గతంలో ఓడిపోయిన విషయాన్ని పదే పదే తలుచుకొని బాధపడడం కంటే మళ్ళీ చేసే భవిష్యత్ ప్రయత్నంలో ఓడిపోకుండా ఉండాలంటే గతంలో చేసిన పొరపాట్లను గమనించి వాటిని మళ్ళీ చేయకుండా ప్రణాళికలు వేసుకొని వాటిని ఆచరించడమే గెలుపుకు కారణమవుతుంది. అందుకు ధ్యానం ఒక్కటే ఉపయోగపడుతుంది. పదార్థాల, వస్తువుల, వాటితో వచ్చే సుఖాలకు సంబంధించిన విషయాలే ప్రాపంచిక జ్ఞానం. ఈ జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లోతైన జ్ఞానం అంటే డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఎన్నుకున్న ఒకే ఒక్క విషయం గురించి చాలా విషయాలు తెలుసుకోవడం మరియు తెలిసి ఉండడం. ఇక వెడల్పైన జ్ఞానం అంటే విడ్త్ ఆఫ్ నాలెడ్జ్, అంటే చాలా విషయాలు తెలిసి ఉన్నా దేనిలో కూడా పూర్ణ జ్ఞానం ఉండకపోవడం. లోతైన విషయ జ్ఞానం కలిగి ఉన్న వాడిని నిపుణుడు అంటాము. ఆధునిక ప్రపంచంలో అలాంటి వాడికి చాలా ప్రాధాన్యత ఉంది. లోతైన విషయ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఒక ఉదాహరణ చెప్తాను. బావిని తవ్వాలంటే ఏం చేస్తాం? ఒక స్థలాన్ని ఎంచుకొని ఆసక్తితో పరికరాలు తెచ్చుకొని సమయాన్ని వెచ్చించి శక్తిని ఉపయోగించి తవ్వడం మొదలుపెట్టి తవ్వి తీసిన మట్టిని పారబోయడం చేస్తాం. అచ్చు అలాగే లోతైన జ్ఞానం కావాలంటే ఒక విషయాన్ని ఎంచుకొని ఆసక్తితో పుస్తకాలు తెచ్చుకొని సమయాన్ని వెచ్చించి శక్తిని ఉపయోగించి చదవడం మొదలుపెట్టి పనికిరాని విషయాలను పారబోయండి. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా రోజంతా ఆ విషయంతోనే ఉండండి. అంటే మళ్ళీ మనసులో దాన్నే అనుకోవడం మరియు దాని గురించే మాట్లాడడం మరియు దాన్నే అంతటా ఆచరించడం చేయాలి. మనం ఎక్కడ ఉన్నా ఒకే విషయం చాలా కాలం మనసులో ఉంటే అది మన స్వంత భావం అంటే స్వభావం అవుతుంది. పరిశోధనకు ఉపయోగపడే స్వభావం అదే. ధ్యానం కూడా ద్వితీయ మనసు మరియు హృదయం అనే ప్రయోగశాలలలో ఆత్మానుభవం కోసం ఆత్మ చేసే ఒక పరిశోధన, అదే ఆత్మశోధన. ఇక వెడల్పైన జ్ఞానం అంటే విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే ఎక్కువ విషయాలు కొంతవరకు మాత్రమే చదవడం. అలా చదవడం వల్ల ఎటువంటి ఉన్నత ఫలితం ఉండదు, కానీ తెలుసుకున్న సమాచారాన్ని విశ్లేషిస్తూ ఆ విశ్లేషణ ఫలితాలను కలుపుకుంటూ పోతే కొంత లాభం ఉంటుంది. ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు.